హాయ్ గాయ్స్, ఏబీసీ జ్యూస్ రోజు మార్నింగ్ చేసుకోవడం కష్టంగా ఉన్నా అయితే ఈ టిప్ యూస్ చేయండి. యాక్చువల్గా ఏబీసీ అంటే యాపిల్ ఆర్ ఆమ్లా, అదే ఉసిరికాయ, బీట్రూట్ అండ్ క్యారెట్ అనమాట. ఎక్కువ వాటర్ పోయకూడదు, చిన్న గ్లాస్తో వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. పల్ప్ ఇలా ఉండాలి, ఎక్కువ జ్యూసీగా లేకుండా థిక్గానే ఉండాలి. తర్వాత మనం ఐస్ ట్రేస్ ఉంటాయి కదా, అందులో ఫిల్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఈ ట్రేస్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను, చాలా బాగున్నాయి. నార్మల్గా మన ఫ్రిడ్జ్ ట్రేస్లో పెడితే ఏంటంటే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఐస్ క్యూబ్స్ పైన, కొంచెం టేస్ట్ కూడా పోయింది అనిపిస్తుంది అనమాట. ఈ ట్రేస్ అలా కాదు, వీటికి క్యాప్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఐస్ అలానే ఉంటుంది. 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఈ ఐస్ క్యూబ్స్ని ఆ ఫ్లేవర్ పోకుండా మంచిగా అలానే ఉంటుంది. సో నేను నీట్గా ఫిల్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. 1 నైట్ స్టోర్ చేసేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో సరిపోతుంది. మంచిగా క్యూబ్స్ అయితే ఫామ్ అయిపోతాయి. చూసారా ఎంత మంచిగా క్యూబ్స్ అయిపోయాయో. ఈ ట్రేలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా క్యూబ్స్ బయటికి వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ టెన్షన్ పడకుండా మీకు ఈ ట్రేస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఏబీసీ జ్యూస్ డైలీ కన్జ్యూమ్ చేయాలనుకుంటే నేను లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. నేనైతే డైలీ 3 to 4 క్యూబ్స్ యూస్ చేస్తాను. మీరు ఎన్ని క్యూబ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి. నార్మల్గా అయితే బెల్లం లేదా హనీ యూస్ చేయొచ్చు, బట్ నాకు మార్నింగ్ స్వీట్ తాగాలనిపించదు. సో అందుకని లెమన్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు లెమన్ ప్లస్ హనీ ఆర్ బెల్లం కూడా యూస్ చేయొచ్చు, బాగుంటుంది టేస్ట్. కొంతమందికి చల్లగా తాగడం ఇష్టం ఉండదు కాబట్టి కాసేపటి ముందే రెడీ చేసి పెట్టుకుంటే కూలింగ్ పోయిన తర్వాత మంచిగా ఈజీగా తాగేయచ్చు. ఇలా సండే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వీక్ మొత్తం ఏబీసీ జ్యూస్ మంచిగా తాగేయచ్చు సింపుల్గా. ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అందరికీ బాయ్ బాయ్.